హాయ్ ఆస్పిరెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది చూసాము. ఈ వీడియోలో ఒకసారి సిలబస్ని బ్రీఫ్గా చూద్దాము. అండ్ ఇంకా వెళ్ళే కొద్దీ సిలబస్ని ఇంకా ఎక్కువ అయితే నేర్చుకుందాం. సో మీరు ఏంటంటే ఈ పీడిఎఫ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి మీ అంతకు మీరు ఏముంది ఈ సిలబస్లో అనేది కంప్లీట్గా చెక్ చేయండి. మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అనేది కూడా ఇందులో క్లియర్గా ఇచ్చారన్నమాట. మనం ఇందాక అనుకున్నట్టు మనం మోడల్ పేపర్లో చూసాం కదా. ఫస్ట్ పార్ట్ ఏలో 20 ఎంసీక్యూస్ ఉంటాయి. ఇవి మనం ఎక్సెల్ షీట్లో ఇలా క్వశ్చన్ వస్తే 1 అనేసి దీనికి సంబంధించి ఆన్సర్ బి అని రాయాలి. ఇలా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ మనం అయితే రాయాలి. సో దానికి సంబంధించి ఒకసారి మనం సిలబస్ అయితే చూద్దాం. సో పార్ట్ ఏలో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అండ్ 8 మెయిన్ టాపిక్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఈ ఫస్ట్ మెయిన్ టాపిక్స్ చూద్దాము. మీరేం చేస్తారంటే ఈ చిన్న చిన్న సబ్ టాపిక్స్ అన్నీ ఒకసారి చూడండి, లైట్గా నేర్చుకోండి. ఇన్ ద కమింగ్ వీడియోస్ దీనికి సంబంధించి ఎంసీక్యూస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీ పేపరు రియల్ టైం ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మాక్ పేపర్స్లో కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో నేను ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ఇవి చదివి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పార్ట్ బి ఎలా వస్తుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ అసలు చూసి ఏంటనేది మీ అందరికి మీరు ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ వీడియోస్లో నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి ఏంటనేది కూడా నేను ఎంసీక్యూస్ వచ్చినప్పుడు అయితే చెప్తాను. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అనేది ఒక టాపిక్ మనకి. కంప్యూటర్ అందులో ఏమేమి ఉంటాయి మనకి? సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, వాటి క్లాసిఫికేషన్స్ ఏంటి, ఇన్పుట్ డివైసెస్, కీబోర్డు, స్కానరు ఇవన్నీ ఉంటాయి. తర్వాత అవుట్పుట్ డివైసెస్ ఏమేమి ఉంటాయి, ఓకే, ఎఫ్టీడీ అంటే ఏంటి, ఈ యూఎస్బి గురించి, అండ్ రామ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, అండ్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏఎల్యూ అంటే ఏంటి, బేసిక్ కంప్యూటర్ విషయాలన్నీ ఉంటాయి ఇక్కడ. చాలామందికి తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళు కాస్త కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్రైట్. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేరు, అండ్ ఇవన్నీ ఒకసారి మీరు చూడండి, గూగుల్లో అడిగి నేర్చుకోండి. ఆల్రైట్. మన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం విండోస్ మ్యాక్సిమం వాడతాము, ఆర్ లినక్స్ వాడతాము కొంతమంది, అండ్ మ్యాక్బుక్ ఉన్న వాళ్ళు మ్యాకింతోష్ అనే ఓఎస్ కూడా వాడతారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అందులో సింగిల్ యూజర్స్ ఏంటి, మల్టిపుల్ యూజర్స్ ఏంటి, ఓకే. అండ్ మనం మెయిన్లీ ఈ ఎగ్జామ్ రాయబోయేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద. సో లినక్స్ గురించి కానీ అండ్ మ్యాకింతోష్ గురించి కానీ మనం లైట్గా నేర్చుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి విండోస్, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ మనకి ఎంసీక్యూస్లో కానీ లేకపోతే మనం చేయబోయే టాస్క్స్ పార్ట్ బిలో ఉండే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద అన్ని క్వశ్చన్స్ మనం విండోస్లోనే చేయాలి. కాబట్టి మన ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైనా తెలియకపోతే శుభ్రంగా నేర్చుకోండి. జియుఐ అంటే ఏంటి, సియుఐ అంటే ఏంటి, వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీరు జస్ట్ వీటిని ఇలా కాపీ చేసి, ఓకే, మీరు కాపీ చేసేసి ఎక్స్ప్లెయిన్ ఆర్ మీనింగ్ అని చెప్పి అడిగితే సో మనకి ఈజీగా ఇదేంటి అనేది ఇస్తుంది కూడా. సో దీన్ని మనం శుభ్రంగా చదివి మీ అంతరకు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను దీన్ని ఎంసీక్యూస్ వచ్చినప్పుడు చెప్తా ఉంటాను. రైట్. సో లినక్స్ దీని గురించి ఏంటి, బేసిక్స్ అండ్ సమ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఓకే, వేరియస్ బ్రౌజర్స్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, ఇలాంటివి అయితే ఉన్నాయి మనకి. అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ ఫైల్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, బేసిక్ కాన్సెప్ట్స్. దెన్ ఈమెయిల్ గురించి. సో మనకి ఈమెయిల్ అంటే ఏంటి, ఎస్ఎంటీపీ అంటే ఏంటి, అవన్నీ బేసిక్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూడండి. అందరికీ చాలా వరకు తెలుసు, కొన్ని మాత్రమే తెలీదు. సో మీరు ఒకసారి సిలబస్ని కంప్లీట్గా చదివి మీకు అర్థం కాని విషయాలు మీరు మీ అంతకు మీరు ట్రై చేయండి.
సో అప్పుడు ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ www.com వరల్డ్ వైడ్ వెబ్ గురించి కూడా చూడండి. దీస్ ఆర్ ఈ సిలబస్లో నుంచి మనకి స్ట్రిక్ట్లీ 20 MCQs అయితే వస్తాయి. అవి కూడా మనం చూసాం కదా, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనం ఈజీగానే ఇవన్నీ చేసేయచ్చు. మనం ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే బిగ్ 3 గురించి మనం నేర్చుకోబోతున్నాం. బిగ్ 3 అంటే ఎంఎస్ ఆఫీస్లో ఉండే బిగ్ 3, ఎంఎస్ ఆఫీస్ అండ్ వర్డ్ 1, ఎక్సెల్ 2, పవర్ పాయింట్ 3. అవి నేను మెయిన్ ఫోకస్గా చెప్తాను. వీటన్నిటి కూడా నేను అంతకుముందు చెప్పినట్టు సోర్సెస్ అయితే ఇస్తాను. సో మీరు ఈ ఆఫీస్ ఇక్కడ నేనైతే జస్ట్ ఇప్పుడు ఇవి మెయిన్ హెడ్డింగ్స్ చదువుతాను. అండ్ అందులో ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒకసారి సిలబస్ అంతా ఒకసారి చదవండి. మనం ఎలాగో క్వశ్చన్ పేపర్ చేస్తాం, మాక్ పేపర్ చేస్తాం కాబట్టి ఈజీగానే ఈ జర్నీలో మంచిగా అన్నీ నేర్చుకుంటాము. ఎగ్జామ్ హ్యాపీగా రాసేస్తాము, మ్యాక్సిమం మార్క్స్ సంపాదిస్తాం, క్వాలిఫై అవుతాం. కానీ మీరు మీ అంతకు మీరు ఒకసారి సిలబస్ని ఒకసారి అయితే మీరు చూడండి. ప్రతి వర్డు తెలుసుకోవడానికి ట్రై చేయండి చదివి. సో ఎంఎస్ ఆఫీస్ సూట్ అంటే ఏంటి, సో తర్వాత గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్. సో మనకి ఆఫీస్ ఎలా ఉంటుంది, అందులో ఏ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కొన్ని షార్ట్ కట్స్ ఎట్లా మనం యూటిలైజ్ చేయాలని చెప్పి. తర్వాత ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మనం ఒక ఫైల్ని ఎట్లా క్రియేట్ చేయవచ్చు, మనం టెక్స్ట్ని ఎలా ఎంటర్ చేసి ఎడిట్ చేయాలి, వాటిని ఎలా ఫార్మాటింగ్ చేయాలి, ఓకే. సో ఆ ఫైల్స్ని ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి. తర్వాత ఈ టూల్స్ అండు, రీడు ఇవన్నీ ఎట్లా చేయాలి, కట్, కాపీ, పేస్ట్, ఆల్రైట్. అండ్ స్పెల్ చెక్ మనం రాసిన దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది, అండ్ ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఇలాంటివన్నీ మనం టూల్స్ ఎలా చేయాలనేవి ఒకసారి చూసుకోండి. అండ్ వర్డ్ ప్రాసెసింగ్లోకి వచ్చేసరికి మనం డాటాని ఎలా టైప్ చేస్తాం, డిలీట్ ఎలా చేస్తాం, అండ్ ఈ లేఅవుట్లు ఎట్లా మారుస్తాం, ఫుల్ స్క్రీన్ ఏంటి, ఇవన్నీ. సో ఇక్కడ ఉండే ప్రతిదీ చూసి మీరు ఓవర్వెల్మ్ అయిపోవద్దు ఒకవేళ మీకు రాకపోతే. వెరీ సింపుల్గా ఉంటాయి. మనం త్రూ ప్రాక్టీస్, లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి యాజ్ యూ గో అలాంగ్ యూ విల్ గెట్ త్రూ ఇట్. అన్నీ మీకు ఒకవేళ తెలియకపోతే అన్నీ మెల్లమెల్లగా తెలుస్తాయి. హ్యాపీగా అయితే మనం చేయొచ్చు. ఎంఎస్ ఎక్సెల్లో అసలు ఏ ఆప్షన్స్ ఉంటాయి, సో వాటిని మనం ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇక్కడ వాటికి సిలబస్ అయితే ఇచ్చారు. అండ్ ప్రజెంటేషన్ గురించి కూడా ఉంది. ఇందులో ఏవేవి ఉంటాయి, టెక్స్ట్ ఎట్లా ఎంటర్ చేయాలి, స్లైడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ నీట్గా నేర్చుకుందాం, ఓకే. అండ్ ఒకసారి మనకి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏలో ఎట్లా ఉంటుందంటే టెస్ట్ మే బి డిజైన్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్ ద్వారా మనల్ని టెస్ట్ చేస్తారన్నమాట, మనకి కంప్యూటర్ గురించి ఎంత తెలుసు అనేది. సో అది 20% ఆఫ్ ద మార్క్స్. సో 20 మార్క్స్ అయితే వస్తుంది. మనం ఎట్లా ఉంటాయి ఎంసీక్యూస్ అనేవి శాంపుల్గా చూసాం. ఈ పార్ట్ బిలో మనం అనుకున్నట్టు 80 మార్క్స్కి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ఏ ఫార్మాటెడ్ మేనర్. సో వాళ్ళు మనకి ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్, వాటిని బట్టి మనం చేస్తాం. సో దిస్ షుడ్ కవర్ ఎవాల్యుయేటింగ్ ద టైపింగ్ స్పీడ్, organizing the document and covering several other aspects such as inserting tables, inserting images, ODOT, mail merge, etc. సో ఈ పదాలన్నీ చూసి అసలు చిన్నపాటి భయం కూడా వద్దు. మీకు తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎటువంటి బాధ భయం అయితే అవసరం లేదు. చాలా హ్యాపీగా మనం చేద్దాము, నేర్చుకుందాం. సో ఇక్కడ మనకి టైపింగ్ స్పీడ్ అనేది డైరెక్ట్గా మార్క్స్ లేవు, కానీ ఇండైరెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు టైపింగ్ తొందరగా చేయగలిగితేనే ఇన్ టైం మనకి ఇచ్చిన ఆ 1 అవర్లో మనం ఈ టాస్క్ని, ఆ 20 MCQs అండ్ 2 MS వర్డ్ క్వశ్చన్స్, ఒక ఎక్సెల్ క్వశ్చన్, ఒక పవర్ పాయింట్ క్వశ్చన్ని టైపింగ్ స్పీడ్గా చేయగలిగితేనే మనం చేస్తాం. సో టైపింగ్ మీరు ఎక్కడ చేయాలి, ఒకవేళ ఒక స్లోగా ఉంటే అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి, అవి సజెస్ట్ చేస్తాను. ఎవ్రీడే ఒక టైపింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఒక 10 minutes అట్లా ప్రిపేర్ అవ్వండి. రాని వాళ్ళు ఒక అరగంట మాత్రం టైపింగ్ మీద స్పెండ్ చేయండి. సో అది బేసిక్స్ నుంచి ఎక్కడ మనం వేళ్ళు ఎక్కడ ఉండాలి, ఇది క్వట్టి కీప్యాడ్ కాబట్టి ఎలా ఉండాలనేది బేసిక్స్ నుంచి నేర్చుకోండి, ఓకే. సో డైరెక్ట్గా మనకి నేను చెప్పినట్టు టైపింగ్ స్పీడ్ అనేది ఉండదు,
కానీ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే మీకు టైపింగ్ స్పీడ్ ఒక 27 వర్డ్స్ పర్ మినిట్ అలా ఉంటే ఈ పేపరు తొందరగా కంప్లీట్ అయ్యేలాగా ఇస్తాడనమాట. సో దాని గురించి కూడా ఎక్కువ వరి అవ్వద్దు, ఈజీగా నేర్చుకోవచ్చు. రోజుకి ఎవరైనా ప్రాక్టీస్ లేకపోతే ఒక అరగంట అయితే టైం ఇవ్వండి. ఓకే, దిస్ మే బీ మేడ్ మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్ బేస్డ్ ఆన్ ద నామ్స్ ఎగ్జిస్టింగ్. అంటే ఏం చెప్తున్నారంటే ఈ క్వశ్చన్ కంపల్సరీ అయ్యి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ లెర్న్ MS Office the first question and we must do the first question. ఓకే, సో మనం అయితే ఈజీగా నేర్చుకుందాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందనే చెప్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ గురించి అయితే చెప్పారు. అండ్ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ వరకు ఈ 3 పాయింట్లు కూడా MS Word గురించి అయితే చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ గురించి టు ప్రిపేర్ అన్ ఎక్సెల్ షీట్ విత్ డాటా అండ్ ఫార్మాట్ ద షీట్, మెర్జింగ్ అండ్ స్ప్లిట్టింగ్ సెల్స్, ఫార్ములా క్యాలిక్యులేషన్ ఇన్ ద సెల్, కండిషనల్ ఫార్మాటింగ్, ప్రిపేర్ డిఫరెంట్ గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ ద డాటా. ఇవి కూడా ఈజీ టాస్క్సే, మనం వెళ్ళే కొద్దీ శుభ్రంగా నేర్చుకుందాం ఎక్సెల్లో ఎలా చేయాలనేది. అండ్ పవర్ పాయింట్లో కొన్ని మనకి స్లైడ్స్ తయారు చేయమంటారు, అందులో టెక్స్ట్ ఎంటర్ చేసి వాటిని ఫార్మాట్ చేయమంటారు. సో ఓకే, అదొక 20 మార్క్స్. ఈ పీడిఎఫ్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని టైం తీసుకొని ఒక 1 అవర్ కానీ, లేకపోతే మీరు ఇంకా కొద్దిగా టచ్ లేదు అనుకుంటే టైం తీసుకోండి, ఒక పూటన్నా తీసుకొని ప్రతి వర్డ్ అంటే ఏంటి దీని గురించి ఫెమిలియరైజ్ అవ్వండి. అండ్ ఎక్కడైతే మీకు ఇబ్బంది వస్తుందో ఒకసారి గూగుల్లో కొట్టి సెర్చ్ అయితే చేయండి. నేను మోస్ట్లీ ఈ పార్ట్ బి, ఈ 80 మార్క్స్ మీరు అవుట్ ఆఫ్ ద అవుట్ ఎట్లా తెచ్చుకోవాలనేది అలాంగ్ ద వే ఐ విల్ టెల్ యూ. అండ్ ముందే చెప్తాను, యూ కెన్ ట్రీట్ మీ యాజ్ ఎ ఫ్రెండ్, యూ కెన్ కాల్ మీ విజయ్. మీ డౌట్స్ అన్నీ నీట్గా కమెంట్స్లో అడగండి. ఐ విల్ బీ హ్యాపీ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ ఇది క్వాలిఫైయింగ్ పేపరు, నెగ్లెక్ట్ చేయొద్దు, హ్యాపీగా అయితే మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.